అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటల పాటు మత్తులోనే ఉంటారు. ఫుల్ బాటిల్ తాగితేనైనా అంత కిక్ వస్తుందో లేదో కానీ ఈ మిల్క్ షేక్ తాగితే మాత్రం అబ్బబ్బా అలా స్వర్గం అంచులను కూడా తాకి వస్తారు. ఇంతకీ అదేం మిల్క్ షేక్ అంటారా? అదేనండి, మార్కెట్లోకి కొత్తగా వచ్చిన గంజాయి మిల్క్ షేక్. యువతకు ఈ మిల్క్ షేక్ హాట్ ఫేవరెట్గా మారింది. అందుకే పోలీసులు ఈ మిల్క్ షేక్ అమ్మే యజమానిని ఆట కట్టించారు. గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. ఒకప్పుడు కారుల్లో బండ్లపై గంజాయి తరలించేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా షాపుల్లోనే దర్జాగా అమ్మేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా చాక్లెట్లు, మిల్క్ షేక్ల పేరుతో ఈజీగా మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నారు. యువత కూడా వీటికి అలవాటు పడిపోతోంది. స్వీట్లు, చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ రూపంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి లభ్యమవుతోంది. అందుకే పోలీసులు కూడా తమదైన శైలిలో ఆట కట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ జగద్గిరిగుట్టలో మనోజ్ కుమార్ అగర్వాల్ అనే కిరాణా దుకాణం యజమాని తన షాపులో ఉప్పులు, పప్పులతో పాటు గంజాయిని కూడా అమ్మేస్తున్నాడు. చాక్లెట్లు తయారు చేసి యువతకు ఇచ్చి వారికి అలవాటు చేస్తున్నారు. అలవాటైన తర్వాత వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ గంజాయిని అమ్ముతున్నాడు. గంజాయిని పాలు, హార్లిక్స్, బూస్ట్లలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్పడంతో యువకులు షాప్కు క్యూ కట్టారు. అక్కడ గంజాయితో చేసిన మిల్క్ షేక్ తాగారు. అంతే, ఆ మిల్క్ షేక్కు అలవాటు పడిపోయారు. రోజు వచ్చి డబ్బులిచ్చి ఆ గంజాయి మిల్క్ షేక్ తాగి 7 గంటల పాటు మత్తులో చిత్తయ్యారు. అలా మనోజ్ కిరాణా స్టోర్కు యువకుల రాకపోకలు పెరిగిపోయాయి. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మనోజ్ షాపుపై దాడులు చేశారు. తీరా చూస్తే ఆ షాపులో గంజాయి పౌడర్, గంజాయి మిల్క్ షేక్ మాత్రమే కాదు, గంజాయి స్వీట్లు, చాక్లెట్లు కూడా ఉన్నాయి. అంతే, ఇక పోలీసులు షాక్ అయ్యారు. బహిరంగంగా ఇలాంటి దందాకు తెరలేపిన మనోజ్ను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ షాపులో నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మనోజ్ కుమార్ కు సప్లై చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి పొడిని కిలో 2500 రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు తెలిసింది. గంజాయి పొడితో చేసిన చాక్లెట్ ఒక్కొక్కటి 40 రూపాయలకు అమ్ముతుండగా మిల్క్ షేక్ ను 500 రూపాయల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. కోల్కతాకు చెందిన మోహన్ అనే వ్యక్తి జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా చేస్తుండగా మనోజ్ ఇతని దగ్గర నుంచి గంజాయిని కొని యువకులను టార్గెట్ చేస్తూ వారికి అమ్మటం మొదలుపెట్టాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. యువత మత్తులో జోగుతోంది. ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా అలవాటు చేసేవారు మార్కెట్లో ఎక్కువయ్యారు. మొదట్లో ఫ్రీగా ఇచ్చి అలవాటైన తర్వాత వేలకు వేలు లాగుతున్నారు. సో యూత్, బీ కేర్ఫుల్. మీ కెరీర్ పై ఫోకస్ పెట్టండి. ఇలాంటి వారికి చిక్కి జీవితాన్ని నాశనం చేసుకోకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.